నా గుండు ముఖానికి క్యాప్ కొన్నా ఈ రోజు. ఎట్లుంది, మంచిగుందా? ఈ రోజు వచ్చేసి జైదేపూర్ లో మార్కెట్ కాబట్టి మార్కెట్ లో ఏమేమి దొరుకుతాయి ప్రతి ఒక్కటి చూపెడదాం అనుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే 8 అట్లా లేచిన మా మమ్మీ వచ్చి తిట్టింది. ఎందుకు తిట్టిందో అనుకున్నా. బయట వాటర్ పెట్టినారా లేవు, స్నానం చేయాలన్నది. ఇక స్నానం చేసుకుని జైదేపూర్ కి అయితే వచ్చిన. ఇక్కడికి ఎందుకు వచ్చినవారు ఎప్పుడు అంటే పవన్ గారు వచ్చేసి ఇలా వర్క్ చేస్తుండే, అందుకే వాళ్ళ దగ్గరకు వచ్చిన. నా ఫేస్ లో ఏదైనా తేడా కొడుతుందా? నిన్న మొన్నట్లాగా ఉన్నా ఇంకా డిఫరెంట్ గా ఉన్నా? ఏందో ఎప్పుడు ఇక మీకు మార్కెట్ లో ఏమేమి దొరుకుతాయి ఏమేమి ఉంటుందో చూపిస్తానన్న కదా. చెలో చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి చేపలు పట్టడానికి వలలు అనేటివి దొరుకుతాయి. అలా అన్ని చూపిద్దాం అనుకునే వరకు ఇటు పవన్ గారు ఫోన్ చేసి మళ్ళీ రమ్మన్నాడు. నేను ఏదో వీని దగ్గర పని చేస్తున్నట్టే పిలుస్తున్నాను. అటు పోయి ఇటు వచ్చే వరకే డ్రెస్సింగ్ రూమ్ అనేది ఫిట్ చేసిండు. బట్టల షాప్ కాబట్టి డ్రెస్సింగ్ రూమ్ అనేది సెట్ చేసిండు. నా ఫేస్ లో డిఫరెంట్ అనేది చెప్తానన్నగా. రైట్ సైడ్ ఉన్న బాల్ అనేది లెఫ్ట్ సైడ్ చూసిన బాగుందా? కమెంట్ చేయండి. మరీ క్లారిటీగా అబ్జర్వ్ చేసి చూడకు, వేరే కనబడుతుంది, అది వేరే విషయం అనుకో. అప్పటి నుంచి 90 గంటతో పని చేసి అలసిపోయినా అని చెప్పి తమసదానికి అని చెప్పి టీ టైం కి అయితే వచ్చిన. నువ్వు దీనికే ఉన్నావు, పీకేలే చేసేలేదని చెప్పి అస్సలు అనకండి. ఇప్పుడైతే ఇంటికి పోతున్నా. ఎందుకు పోతున్నావురా అంటే ఈ సంచి తీసుకొని పోయి మార్కెట్ లో ఇచ్చి రావాలి మనోళ్ళకి కూరగాయలు అవన్నీ. నేను ఏదో కొంటా అన్నట్టు ఆ సంచి కాడికి పోయి ఇవెంత అవేంత అని చెప్పి చిన్నగా వీడియో తీసుకున్నా. అక్కడ ఉన్నామండి డైరెక్ట్ దెంగేరా అన్నది. నేను ఏదో వీని దగ్గరికి వాళ్ళ పనికొచ్చినా అన్నట్టు ఎటువైనా పనికాడికి రావా అన్నట్టు ఒకటే తిరిగా ఫోన్ చేసి తిట్టేది. ఇక వచ్చి హెల్ప్ చేసిన. ఇక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది వర్క్ చేసినాక. జగదేపూర్ లో అన్నిటికంటే బెస్ట్ మార్కెట్ అంటే కోళ్ళ మార్కెట్. ఇక్కడ చిన్న పిల్ల నుంచి పెద్ద పిల్ల వరకు దొరుకుతాయి. పొద్దు నుంచి పని చేసి అలసిపోయినా అని చెప్పి జోబులో 200 ఉన్నాయని చెప్పి డాబాకు పోయి బిర్యానీ తిందాం అనుకుని అయితే పోయినా. ఇప్పుడు నిజం చెప్పరా అంటే ఫ్రెండ్ గారు తినిపిస్తా అంటే పోయినా. అసలు ఎవడన్నా డాబాకు పోతే చైర్ లో కూర్చుంటారు కానీ కౌంటర్ లో ఉన్న చైర్ మీద కూర్చుంటారా? అది కౌంటర్ లో ఉండే చైర్ కాదు మామ, ఇరిగిపోయిన చైర్ అంట. లోపల పెడితే నేను వేసుకొని కూర్చొని తిన్నా. ఏదైనా సరే నీట్ గా తినడం అనేది అలవాటు, అందుకే ఇంత మంచిగా నీట్ గా తిన్నా. ఇది ఒక్క బాటిల్ వచ్చేసి నేను తీసుకునేది వచ్చేసి 150 రూపీస్ పడ్డది. ఎవరి నెత్తి మీద చేతి పెట్టినవారు అని అనుకుంటారా? ఊకరు ఆ నెత్తి మీద ఈ నెత్తి మీద చేతి పెడతాను. నా పైసలతో తీసుకున్నా, 100 రూపాయలు పెట్టి తీసుకున్నా. 150 అంటే 100కి తీసుకున్నా. ఈ రోజు వచ్చేసి క్యాప్ అయితే తీసుకున్నా. క్యాప్ వచ్చేసి 150 రూపీస్ పడ్డది. మెయిన్ సమ్మర్ గురించి తీసుకున్నా. ఇప్పుడు నిజం చెప్పరా అంటే కింద ఉన్న గ్రౌండ్ కవర్ చేద్దామని చెప్పి తీసుకున్నా. వీడియోలో ఎంత పెరిగిందని చెప్పి అస్సలకే తిట్టుకోకు. సో ఈ రోజు వీడియో అయితే మళ్ళీ రేపు వస్తా ఉంటా. బాయ్. మళ్ళీ